బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం తమిళనాడుకి ఆనుకొని 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల చెదురుమదురు జల్లులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. అయితే ఇక్కడ కీలకంగా ఉన్న మరో అంశం ఏంటంటే గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అయితే పడిపోవడం జరిగింది. చలి విపరీతంగా ఈ రోజు ఉదయానికి పెరిగింది. కొన్ని జిల్లాల్లో 20 డిగ్రీల కంటే లోపే ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అయితే అధికారికంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం, వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏ ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అనేది వాతావరణ శాఖ ఒక నివేదికనైతే ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ఇచ్చిన వాటి పరంగా చూసుకున్నట్లయితే జీ మాడుగుల్లో 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతోపాటు వజ్రకక్కూరులో 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత, అనంతపురంలో 15.5 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 16, కృష్ణా జిల్లా నందిగామలో 17.5 డిగ్రీలు, దాంతోపాటుగా జంగమహేశ్వరంలో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ఈరోజు నమోదవడం జరిగింది. మన్యం ప్రాంతాల్లో ఎస్పెషల్లీ వైజాగ్, వాటితో పాటుగా కోనసీమ జిల్లాల్లో ఇంకా తక్కువ ఉష్ణోగ్రతలు రానున్న వారం రోజుల్లో నమోదయ్యే అవకాశం ఉందని, వీటితో పాటుగా కొన్ని చోట్ల చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది కొద్దిగా చలి ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ముందస్తుగానే కేంద్ర వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతున్న తరుణంలో అంటువ్యాధులు, ఎస్పెషల్లీ సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి, విజయవాడ.